వెళ్ళిపోయినావు, కోటేళ్ళు వెళ్ళిపోయినావు. మేమే పుట్టలేదు అప్పుడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో మిస్టర్ పరమేష్. మామూలుగా మనమందరం పెద్ద పెద్ద శిలా విగ్రహాలను అంటే పెద్ద పెద్ద బండరాలతో చెక్కిన విగ్రహాలను చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మన ఇండియాలోనే ఒక పెద్ద బండరాయితో ప్రతిష్ఠించబడ్డ ఒక పెద్ద గణనాథుడు విగ్రహం ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు? ఇక మన మ్యాటర్లోకి వస్తే, ఈ గణనాథుడి విగ్రహం తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో దగ్గరలోని ఆవంచ అనే గ్రామంలో ఉంది. ఈ విగ్రహం 30 అడుగుల హైట్తో ప్రతిష్ఠించబడింది. కానీ ఇక్కడ చూస్తే జనాలు ఎక్కువగా ఎవరూ కనిపించడం లేదు. ఇంత పెద్ద గణనాథునికి పూజలు చేసే పూజారి ఉన్నాడా లేడా అనేది అసలు తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ పూజారి కూడా కనిపించలేదు. దీంతోపాటు నాలో చాలా క్వశ్చన్స్ మొదలయ్యాయి. అసలు ఈ గణనాథునికి ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఇంత పెద్ద గణనాథునికి గుడి ఎందుకు కట్టించలేరు? ఇలా చాలా క్వశ్చన్స్ నాలో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి ఈ ఊర్లో వాళ్ళు సమాధానం ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. రేపు లేచి ఉంటుంది, గాలికి లేచిపోయి సరే ఎప్పుడు చేయక బాగా దాదాపు వస్తున్నాం, సిటీ నుండి వస్తున్నాం మేము. దీని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి గుడికాడికి వాడికే పోతుంది. రోడ్ ఉంది, అదే అదే ఆడికి పోయేదాడగా గుండు కనబడుతుంది, పెద్ద గుండు అమ్మిదే అవుతుంది. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు తర్వాత కనీసం 200 మేము పుట్టవుతుంది. సందు ఉన్నారు. అంటే మీకు మీరు పుట్టక ముందు అది చెక్కి ఉన్నది. అంటే అప్పట్లో ఎవరు చెక్కి ఐడియా లేదు. డిజైన్ ఎవరు దింపారో తెలియదు. అది అంటే అప్పటి నుండి ఉంది. అది అప్పటి ఉంటుంది అంటే ఇంక గిట్టే అక్కడి నుంచి వచ్చి ఇంత గుండుకు డిజైన్ మంచిగా వినాయకుని ఎవరు దింపారు అని చెప్పి పూజలు చేసేరు కొంతమంది వచ్చి. అంటే మామూలు దింపిన వాళ్ళు పలానా వ్యక్తి లేకపోతే పలానా ఊరు కానీ అటువంటి ఐడియా అదే లేదు, తెలియదు. అది కూడా అంటే ఊర్లో ఎవరు తెలియదా మామూలుగా? అంత పెద్ద మందులు అంతా పోయి ఇంకెవరికి తెలుసు. మేమే పుట్టలేదు అప్పుడు. అప్పటికి మీరే పుట్టలేదు అంటే దాదాపు అవుతుంది ఒక 300-400 సంవత్సరాలు దాటిపోయి వచ్చు కదా. ఎన్నడో తరాలు నాడెవరు చూసిండ్రు. ఎన్ని వెళ్ళిపోయినావు, ఎన్ని ఏళ్ళు ఎన్నో కోటేళ్ళు వెళ్ళిపోయినావు. అచ్చల మంది తెచ్చిపోయినారు కానీ వచ్చినా చూసుకున్నారు. అన్ని గిట్లనే తీసుకొని పోయినరు. సెల్లులు ఆడ ఈడ అన్ని తీసుకుపోయారు. కానీ ఇంకా చుట్టుముట్టు కట్టియాలి, అది కట్టియాలి అన్నారు. ఆ గుడికాడ ఒక పూజారి లేరు, ఎవరు ఒక మనిషి కూడా ఎవరు కనిపిస్తున్నారు. ఉన్నారు ఈయన ఈడ పెళ్లిళ్ళు చేసేది. ఇప్పుడు ఎన్నాడు 10-20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద వస్తారా వెంకాయగుండ అనేది. ఆ దేవుణ్ణి వెంకాయగుండ అనేది. పిల్లలు వాళ్ళు పోయి అటుకెళ్ళి ఆడుకొని అన్ని నా చేసే రాంగ అంతా 7-8 ఏళ్ళు అవుతుంది. దేవునిది 10 ఏళ్ళు అయిపోతుంది. సో మొత్తానికైతే నా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఈ గణనాథుని పశ్చిమ చాణక్యుల కాలంలో అంటే దాదాపుగా 11 నుండి 12వ శతాబ్దం మధ్య కాలంలో ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. అప్పుడు ప్రముఖులైన జగదేక మల్లుడు, బోనాయక మల్లుడు, తైలోక మల్లుడు అనే రాజులు ఆవుల మంచపురాణి అనే ఊరిని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. అప్పట్లో వీళ్ళని ఇక్షకులు అని అనేవారు. ఈ ఇక్షకులు గణనాథుని భక్తులు కావడంతో అప్పట్లో 30 అడుగుల ఏకశిలా గణనాథుని ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ వండర్ ఏంటంటే, వారు పరిపాలించిన ఆవుల మంచపురం రాజధాని ఏదో కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిలుచుకునే ఆవంచ అనే గ్రామం. అంటే వారు పరిపాలన చేసింది ఈ నెలలోనే, ఇక్కడే మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఈ గణనాథుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకుంటున్నారు. కొందరైతే దీనిని ఆవంచ గణపతి అని, ఐశ్వర్య గణపతి అని, గుండు గణపతి అని కూడా పిలుచుకుంటున్నారు ఫ్రెండ్స్. సో మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మనం ఇక మన గణనాథునికి బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ని మాత్రం బాగా గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.